ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. భక్తులకు ఆహ్లాదం పంచేందుకు గుడి చెరువులో ద్వీపం నిర్మాణం కోసం అంచనాలు రూపొందిస్తున్నారు. 9 ఎకరాల్లో ఐలాండ్ ఏర్పాటు చేసి అందులో అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నాలయం నూతన రూపాన్ని సంతరించుకోనుంది. 480 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన ప్రాకారాల ఊహాచిత్రాలను, నమూనాలను విడుదల చేశారు. సంవత్సరన్నర కాలంగా సమీక్షలు, అంచనాలపై సమాలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆలోచనలతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 1000 ఏళ్లు పటిష్టంగా ఉండేలా, గత చరిత్రను ప్రతిబింబించేలా నూతన ప్రాకారాలు చేపట్టనున్నారు. ఆలయ అభివృద్ధి నమూనాలకు శృంగేరి పీఠాధిపతులు ఆమోదముద్ర వేశారు. ఇటీవల ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయాన్ని పరిశీలించారు. గుడి చెరువులో ఐలాండ్ నిర్మాణం చేపట్టి అత్యంత ఎత్తైన శివుడి ప్రతిమను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ మేరకు అధికారులు అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయిస్తుండటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన అంచనాలు రూపొందించారు. ఆలయ ప్రాకారాలు నూతనంగా నిర్మించనున్నారు. గుడి చెరువు సుందరీకరణలో భాగంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా 62.89 కోట్ల రూపాయలు కేటాయించారు. చెరువు మరమ్మతులో భాగంగా 35 ఎకరాలు భూమి సేకరించేందుకు 22 కోట్ల రూపాయలు కేటాయించారు. 300 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండును 150 ఫీట్ల వెడల్పుతోని అన్ని రకాల పర్యాటకులకు, యాత్రికుల కొరకు సౌకర్యం కొరకు తీర్చిదిద్ది ఈటి వేములవాడలో స్వామి దర్శనం వచ్చేటువంటి యాత్రికుల కొరకు దేవాలయముకు అన్ని వసతులు ఏర్పాటు చేయొచ్చు. యాత్రికులకు ఆకర్షణీయంగా ఉండడానికి కొరకు ఈ శంకరుని విగ్రహము, తర్వాత బోటింగు, ల్యాండ్స్కేపింగు ఇవన్నీ ఏర్పాట్లు చేసి తగు చర్యలు తీసుకోవడానికి కొరకు ఈటి మహాప్రణాళిక యందు పొందుపరచడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులతో స్థలాభావం వల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి.